హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారు అనుకుంటున్నాను. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న వీడియో అయితే ఇదేనండి. యాక్చువల్లీ ఇది నేను చాలా వీడియోస్ తీసాను అనమాట. సో దాంతో కలిపి పెడదాం అనుకున్నాను. బట్ చాలామంది అక్క హెడ్ షేవ్ అని చెప్పి బోల్డ్ ఎంతమంది కామెంట్ పెడుతూనే ఉన్నారు. ఇంకా అందుకని చెప్పేసి షార్ట్గా తీసి పెట్టేద్దాంలే, తర్వాత మళ్ళీ ఫుల్ వీడియో అప్లోడ్ చేద్దామని అయితే ఇప్పుడైతే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. హెడ్ షేప్ వీడియో అయితే ఈ వీడియోలో అయితే ఉంటుందండి. ప్లీజ్ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూసినట్టయితే మీకే అర్థమవుతుంది. ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. ఇంకా మేమైతే తిరుమలలోకి అయితే ఎంటర్ అయిపోయినాం అన్నమాట. చూస్తున్నారండి ఆ వైబ్ ఎంత బాగుందో అసలు. లోపలికి వెళ్ళగానే నిజంగా ఎక్కడో వెళ్ళినట్టు మనసంతా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా వెళ్ళే అడుగడుగున ఓం అని చెప్పేసి ఎంత బాగుందండి స్వామి. చాలా అంటే చాలా బాగుంది. కట్టడం చూసారా అండి బాబు, ఎంత బాగా కట్టారో. అసలు తిరుమల అంటేనే అది ఒక ఎమోషన్ అనమాట. నాలాగా ఎంతమంది అనుకుంటున్నారు? ఎంతమందికి తిరుమల అంటే ఇష్టము? ఎంతమంది ఎన్నిసార్లు వెంకటేశ్వర స్వామి నివాసం కదా, సో ఇలాగే ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా. మేమైతే ఎక్కడికి తీసుకువెళ్ళామన్నామంటే ఎక్కువ క్లౌడ్ ఉండకూడదు, కొంచెం హైజీనిక్గా నీట్గా ఉండే దగ్గర తీసుకొని పోండి అంటే వాళ్ళైతే ఇక్కడికైతే తీసుకొని వచ్చారు. ఇక్కడ వచ్చి టికెట్ కౌంటర్ దగ్గర మనము టోకెన్ అయితే తీసుకోవాలన్నమాట. టోకెన్ తీసుకుంటే మనకు ఒక టోకెన్స్ అయితే ఇస్తారు. ఒక్కొక్కరి దగ్గరికి గర్ల్స్ని అయితే గర్ల్స్ దగ్గర పంపిస్తారు, బాయ్స్ని అయితే బాయ్స్ దగ్గర పంపిస్తారు. ఇంకా మా ఆయనకి అయితే గుండు చేయడం అయితే స్టార్ట్ చేశారనమాట. లాస్ట్ టైం అయితే మేము తిరుమలకి వెళ్ళామని చెప్పాం కదండి. అప్పుడైతే నేను మా హస్బెండ్ గుండు చేసేటప్పుడు నేను చూడలేదన్నమాట. ఎందుకంటే మా హస్బెండ్ టైం అవుతుందని ఇంకో దగ్గరికి వెళ్ళిపోయాడు, నేను ఇంకో దగ్గర వెళ్ళిపోయాను, బాబు అయితే ఇంకో దగ్గరికి వెళ్ళిపోయినాడు. అట్లా మెస్సీగా అయిపోయింది. సో ఇప్పుడైతే ఇలా చేయకూడదు, ఫస్ట్ నువ్వు చేయించుకో, నీ తర్వాత నేను చేయించుకుంటాను, తర్వాత పిల్లలకి చెప్పిద్దాం. అప్పుడైతే వాళ్ళు ఏడ్చారు అని చెప్పినాను అనమాట. అక్కడైతే వీడియో అయితే అసలు తీయొద్దన్నమ్మ, ఫొటోస్ మాత్రమే తీసుకోండి, వీడియో మాత్రం అసలు తీయొద్దన్నారు. ఎలాగోలా దొంగలాగా అయితే మొత్తం అయితే వీడియో తీసేసాను. మీరు అడుగుతారని ఇంకా నా టర్న్ అయితే వచ్చేసింది. ముందైతే మొత్తం హెయిర్ వాష్ అయితే చేసుకొని రమ్మన్నారు. నేను ముందు బిఫోర్ అని చెప్పేసి పెట్టుకున్నాను. చూసారా నా జుట్టు మొత్తం చిక్కుగా ఉంది, ఎంత చిక్కుందో. ఇంకా ఎక్కువ లాంగ్ హెయిర్ ఉండేది, తిరుమలలోనే ఇచ్చేసాను అనమాట. ఇంకైతే గుండు అయితే ఎలా వేస్తున్నారో చూసేయండి. ఫస్ట్ ఇలా రెండులాగా అయితే తీసారనమాట, రెండు డివైడ్ చేసినారు, అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి. అదే మనం రెండు జల్లు వేసుకుంటాం కదా, అలా అయితే తీసారనమాట. మా ఆయన వచ్చేసి నేను హుండీలో వేయాలి అంటే లేదు, పుట్టినప్పుడు ఒక్కసారి వేస్తారు, లైక్ మళ్ళీ వేయరు అంటే లేదులేండి మా వైఫ్కి ఇదే ఫస్ట్ టైము, ఇవ్వండి మేము వేస్తామని చెప్పినారు. సరేలే అమ్మ, ఇది నువ్వంతా గుండు అంతా అయిపోయిన తర్వాత ఆ హుండీలో అయితే వేసి అని చెప్పినారు. ఇంకా రబ్బర్ బ్యాండ్స్ అయితే ఇలా ఆ జడికి ఈ జడికి రబ్బర్ బ్యాండ్స్ అయితే వేసి నీట్గా అయితే గుండు అయితే వేస్తున్నారు. గోవింద మళ్ళీ నేను తిరుమలకి వెళ్ళేసి మళ్ళీ మంచిగా జుట్టు పెరిగి నాకైతే మళ్ళీ కందిరిప్పులు ఇవ్వాలని చెప్పేసి ఆ దేవుడికి మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నానండి. నా ముక్కు అయితే తీరిందండి. నా ముక్కు తీరింది కాబట్టి నేను ముక్కు అయితే తీర్చుకున్నాను. వెంకటేశ్వర స్వామి నేను అనుకుంది అయితే నాకు తీర్చినాడు అనమాట. సో దేవుడు మనకు అనుకున్నది తీర్చినప్పుడు దేవుడికి కూడా మనము అనుకుంది ఇచ్చేయాలి కదండి. అందుకే అయితే నేను గుండు చేయించుకున్నాను. మీరైతే నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు, నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఎవరో తెలియకపోయినా కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. నాకైతే గుండు అయితే మొత్తం చుండ్రు అయిపోయిందండి. నేను ఏమేమి ప్రికాషన్స్ యూజ్ చేస్తున్నాను, ఇప్పుడైతే నాకు హెయిర్ గ్రోత్ కూడా చాలా అంటే చాలా బాగుంది. నేను ఏమి యూజ్ చేస్తున్నానా, నేను ఏం వాడుతున్నా అని చెప్పేసి మీతో అయితే ప్రీవియస్ వీడియోస్లో అయితే ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను అనమాట. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అసలు మర్చిపోద్దండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. ఇంకా మొత్తం అయితే గుండు మొత్తం చేసేసారు. ఇంకా మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న గుండు వీడియో అయితే వచ్చేసిందండి. ఎలా ఉందా ఏంటి అని చెప్పేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా ఉందేమో, మొత్తం ఇంకా ఒకసారి ఫుల్గా అయితే మొత్తం అయితే తీసేస్తున్నారు. ఆమె కూడా చెప్పింది బాగా ఆయిల్ అప్లై చేసుకో అమ్మ, చాలా ఉంది అని. చూడండి నేను ఎలా ఉన్నానో గుండమ్మ. ఇంకా నేనైతే వీడియో తీసుకున్నాను ఎలా ఉన్నానని చెప్పి. లైఫ్లో ఫస్ట్ టైం కదండి, చిన్నప్పుడు ఎప్పుడో 3 years బ్యాక్ చేయించింది మా అమ్మ. అంటే నేను 3 years ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడే నేను ఇలా చూసుకోవడం అనమాట. మొత్తం చూసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాను ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఇంకా షార్ట్ లాగ్ కూడా తీసుకున్నాను అనమాట. ఇంకా చాలా బాగుంది. యాక్చువల్లీ నాకు గుండు చాలా క్యూట్గా కూడా ఉందన్నమాట. ఇంకా చిట్టి తల్లికి చేపించాము. వామ్మో, చిట్టి తల్లి ఏడ్చింది చూడరండి బాబు, మామూలుగా ఏడ్చలేదు అనుకోండి, చాలా ఏడ్చేసింది అనమాట.
చిన్నప్పుడు కన్నయ్య కూడా అట్లనే ఏడ్చుండే, చాలా అంటే చాలా ఏడ్చింది. ఇంకా ఏడుస్తూనే ఉంది, చూస్తున్నారు కదండి ఎలా ఏడుస్తుందో. ఇంకా వాళ్ళకి దక్షిణ అయితే ఇవ్వాలి కదా, ఇంకా దక్షిణం అయితే పెట్టేశాము. ఇంకా హుండీలోకి వెళ్ళాను అనమాట. హుండీలో వేసేద్దాం మన జుట్టు, పాప జుట్టు నా జుట్టు అని చెప్పేసి. ఇంకా మా కన్నయ్యకి అయితే హెయిర్ కట్ అయితే చేపించేసినాము. కన్నయ్య చూసారా అండి ఎంత క్యూట్ ఉన్నాడో. అంటే ఇంకా కన్నయ్యని పట్టుకోమని చెప్పినారు, అందుకని చెప్పేసి నేను పట్టుకోడానికి వెళ్ళాను. అందుకని చెప్పేసి కన్నయ్యకి అయితే గుండు వీడియో నేను అంతగా షూట్ చేయలేదు, కొంచెం అయితే చేశాను. కన్నయ్య ఈసారి అయితే చాలా క్యూట్గా చాలా సైలెంట్గా అయితే చేయించుకున్నాడు. చిన్నప్పుడైతే ఏడ్చాడు చూడండి బాబు, మామూలుగా ఏడ్చలేదు, మొత్తం దద్దరిల్లిపోయింది అనమాట, అంతగానం అయితే ఏడ్చినాడు. ఇప్పుడైతే చాలా గుడ్ బాయ్ లాగా చాలా కామ్గా చాలా సైలెంట్గా చెప్పినట్టు విని మొత్తం చేయించుకున్నాడు. కన్నయ్యకి కూడా చాలా అంటే చాలా బాగుంది గుండు. ఇంకా మా గుండు వీడియో అయితే ఇలా అయిందండి. మేము ఇంకా కాణిపాకం వెళ్ళాము. ఫస్ట్ కాణిపాకం వెళ్ళేసి అక్కడ దర్శనం అయితే చేసుకొని వచ్చాము. ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాము. నేను ఈ డ్రెస్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నానండి, చాలా కంఫర్ట్గా ఉంది. ఇప్పుడు ఈ డ్రెస్ చాలా ట్రెండ్ అయ్యి కదండి, కాటన్ ఫ్రాక్స్ అని చెప్పేసి. ఇంకా నేను చిట్టి తల్లి మా ఆయన బాబు అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాము. మేము శుభదంకి అయితే వెళ్ళామండి, శుభదం దర్శనము. దాని గురించి కూడా నేను ఫుల్ వీడియోలో మొత్తం అయితే మీకు చెప్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.